ఇవి వచ్చేసి బ్యూటీ బ్లెండర్స్ అండి. వీటి గురించి ఆల్మోస్ట్ మేకప్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ షేప్స్ తోటి ఉంటాయండి. ఒకటి ఈ విధంగా, దీన్ని టైగర్ బ్లెండర్ అంటారు. ఈ విధంగా ఒకటి రౌండ్గా ఉంటుంది, ఇట్లా కట్ వైజ్గా ఉంటుంది, ఇక్కడ కట్ వచ్చేసి ఉంటుంది. ఇవి డిఫరెంట్ కట్స్లో వస్తాయండి. ఇవి వచ్చేసి చిన్న బ్లెండర్స్ అండి, స్మాల్ బ్లెండర్స్. ఇది వచ్చేసి మనకి షార్ప్ బ్లెండర్స్. ఇవి ఏంది అని అంటే మనకి ఇక్కడ ఎడ్జెస్లలో షార్ప్గా ఉన్న దగ్గర ఈ చిన్న బ్లెండర్స్ని యూజ్ చేస్తాము. ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎడ్జెస్లలో. వీటిని ఏ విధంగా ఉపయోగించాలనేది కొంతమందికి డౌట్ ఉంటుందండి. తెలియక ఏంటంటే డ్రైగా వాడుతూ ఉంటారు. అది డ్రైగా వాడకుండా మనం దీన్ని ఏం చేయాలి అని అంటే ఈ విధంగా వాటర్లో స్క్వీజ్ చేసినప్పుడు, ఇగో చూసారు కదండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇదేంటంటే ఈ వాటర్ని అంతా తీసేయాలండి టోటల్గా. ఇందులో వాటర్ అనేది ఉండొద్దు. మనకి వాటర్ ఉంది అని అంటే మాత్రం మనం ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్యాచీగా వస్తుంది. కాబట్టి వాటర్ అంతా తీసేసిన తర్వాత మనకి ఇది వెట్గా ఉండాలి, అలా అని వాటర్ ఉండొద్దు మనకి, అలా డ్రై కూడా ఉండొద్దు. మనం ఇట్లా పిండినప్పుడు వాటర్ అనేది రాకుండా ఆ వచ్చిన తర్వాత మనం అప్లై చేసేసుకుంటే మనకి ఫౌండేషన్ అనేది నీట్గా బ్లెండ్ అవుతుంది.